హై గైస్, హెల్ బాయ్ ఇది ఒక యూఎస్ఏ వాళ్ళ తెలుగు డప్పుడు మూవీ. ఒక యాక్షన్ అండ్ హర్రర్గా ఉంటుంది. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఒక యావరేజ్ ఫిలిము. అంటే మనం ట్రైలర్లో కట్ చేసినంత సినిమా అయితే సినిమాలో లేదు. ఒక డ్రైగానే వెళ్తుంటుంది. ఒక యావరేజ్ మూవీ, ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. మరీ అంత మసాలా స్క్రాప్ అయితే అసలు లేదు ఈ సినిమాలో. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే, కొంతమంది సైంటిస్టులు అందరూ కలిసి ఒక ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు దయ్యాల పైన. వాళ్ళకి ఏంటంటే హీరో అవసరం ఉంటుంది. హీరో ఏంటంటే మనవాడు హెల్ బాయ్, ఒక మనిషి అండ్ ఒక మృగం, అంటే అది ఒక రాక్షస రూపంలో అయితే ఉంటాడు. వీళ్ళకి ఎలా ఉపయోగపడతాడు, అసలు వీళ్ళందరూ కలిసి దయ్యాలపైన ఎక్స్పెరిమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ దయ్యాల నుండి దయ్యాలకి ఎంతమంది బలయ్యారు, చివరికి ఎంతమంది మిగిలారు, అసలు ఏమైంది ఏంటి అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడాలంటే, సినిమా చాలా స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒక ట్రైన్ సీక్వెన్స్ కానీ, దయ్యాలు పాములు కానీ అవడం కానీ, అంటే నేను మొత్తం చెప్పట్లేదు. మళ్ళీ మీరు సినిమా చూస్తే మీకు ఆ ఇంట్రెస్ట్ పోద్ది. నేను అక్కడ ఉన్న సీక్వెన్స్లు కానీ అక్కడ ఏం జరిగిందని నేను చెప్పను. ఇంకా సినిమా చూస్తే మీకు ఆ ఇంట్రెస్ట్ పోయిందనుకో మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడాలంటే, సినిమా చాలా చెప్పాను కదా, స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుంటుంది. తర్వాత అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అంతా కూడా చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది, చాలా డ్రైగా ఉంటుంది, చాలా ల్యాక్ చేసి చాలా స్లోగా చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా సినిమా అయితే ఒక యావరేజ్ ఫిలిమే ఫ్రెండ్స్. అంటే క్లైమాక్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం, అలా ఉంటుంది. అందుకే పెద్దగా ట్విస్ట్ కానీ హైలైట్ కానీ అనిపించదు. స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది తప్ప మిగతా అంతా చాలా స్లోగానే ఉంటుంది. ఇంక ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. ఇంక ఈ సినిమాకి ఓవరాల్గా నేనైతే ఇక్కడ రేటింగ్ ఇస్తున్నాను, చూసేయండి. ఈ సినిమాని మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.